క్రీస్తే మన కోసము శాపమై ఉన్నాడు. ఇంకా శపించేవారెవరు? శాపము నుండి దేవుడే విడిపించాడు మనలను. ఎవరు శపించగలరు? అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం నీవు నేను కూడా ప్రభు వలన పొందాం. ఎవరిని శపించేటటువంటి శక్తి లేనటువంటి స్థితిలో నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావా? చివరి వరకు నీ జీవితం దైవికమైన ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని నోట నుండి దీవించబడే మాటే నీ వినాలి. దేవుని చేత కూడా మనము ఆశీర్వదించబడిన వారుగానే పిలవబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శపించబడిన వారలారా అని పిలవబడకూడదు. ఆయన ఆ మాట అన్నాడు అనుకో, నీకు ఎవడ చేయలేడు ఏమి. అప్పుడు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆశీర్వదించబడిన వారలారా. ఏ ఆశీర్వాదం అయితే శాపము నుండి విమోచన పొందావో ఆ ఆశీర్వాదాన్ని